హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యాత్ర. తెలుగు యాత్రకు స్వాగతం. సో ఈరోజు మరో సరికొత్త వీడియోతో తెలుగు యాత్ర మీ ముందుకైతే వచ్చింది. అదే సంగీ టెంపుల్ హైదరాబాద్. మీలో ఎంతమందికి తెలుసు ఈ సంగీ టెంపుల్ గురించి? ఈ టెంపుల్ గురించి తెలుసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ప్రజెంట్ మనం టెంపుల్ ఎంట్రన్స్లో అయితే ఉన్నాము. ఎంట్రన్స్ లోపల నుంచి మెయిన్ ద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే మనకి ఒక ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. సో అలానే ఇక్కడ మనం టెంపుల్ యొక్క ఓవర్ వ్యూ మొత్తం ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ మన టాలీవుడ్కి సంబంధించి ఎన్నో మూవీస్ అయితే షూటింగ్స్ అయితే తీశారు. సో ఈ టెంపుల్ మనం ఎన్నో మన తెలుగు మూవీస్లో అయితే చూడొచ్చు అనమాట. ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయి కదా, ఈ స్టెప్స్ ద్వారానే మనం టెంపుల్ దగ్గరికి అయితే చేరుకోవాలి. మీరు క్లియర్గా గమనించినట్టయితే ఈ స్టెప్స్ మనం ఒక తెలుగు మూవీ సీన్లో అయితే చూడొచ్చు. అలాగే ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్లో ఉన్న ఈ ప్రధాన ద్వారం కూడా ఆ మూవీ సీన్లో అయితే మనం చూడొచ్చు అనమాట. మీకు ఈ మూవీ సీన్ వచ్చేసరికి గోపీచంద్ మూవీలో మనం చూడొచ్చు. ఇప్పటి వరకు మనం చూసిన స్టెప్స్ అయితే ఇవే అనమాట. సో హీరోకి హీరోయిన్కి మధ్య వచ్చే కొన్ని సీన్స్ ఇక్కడైతే షూటింగ్ జరిగిందనమాట. అలానే మెయిన్ ఎంట్రన్స్ కూడా మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ప్రజెంట్ మనం టెంపుల్ లోపలికి అయితే వచ్చాము. మీరు పక్కన చూస్తున్నారు కదా మూవీలో సో ఉన్న టెంపుల్ వచ్చేసరికి ఇదే అనమాట. అక్కడ ధ్వజస్తంభం అన్నీ మనం క్లియర్గా చూడొచ్చు అనమాట. అలానే హీరో హీరోయిన్ లోపలికి రాగానే వచ్చే ప్లేస్ వచ్చేసరికి ఇదే అనమాట. ఇక్కడే ఆ సీన్ అనేది షూటింగ్ చేశారు. ఇక ఈ టెంపుల్ వచ్చేసరికి మనకి ఎగ్జాక్ట్గా రామోజీ ఫిలిం సిటీ దగ్గర అయితే ఉంటుందన్నమాట. సో హైదరాబాద్ సిటీకి అవుట్కట్స్లో అయితే ఉంటుంది. ఇక ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 8 AM నుంచి ఆఫ్టర్నూన్ 1 వరకు ఉంటుంది. అలానే ఈవినింగ్ 4 నుంచి నైట్ 8 వరకు ఓపెన్ చేసి ఉంటుంది అనమాట. అలానే మన టాలీవుడ్ సూపర్ హిట్ చిత్రమైన ఖుషి ఉంది కదా, అందులో పవన్ కళ్యాణ్ గారికి అలానే భూమిక గారికి మధ్య ఒక టెంపుల్ సీన్ ఉంటుంది. అది కూడా ఈ టెంపుల్లోనే షూటింగ్ చేశారనమాట. అలానే వెంకటేష్ గారి మూవీ పవిత్ర బంధం ఉంది కదా, అందులో ఒక టెంపుల్ సీన్ ఉంటుంది. అది కూడా ఇక్కడే షూటింగ్ చేశారనమాట. ఇక ఈ టెంపుల్కి చేరుకోవాలంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కొంచెం తక్కువగా ఉంది. అలానే మీరు ఓన్ వెహికల్లో వచ్చినట్టయితే ఇక్కడ విశాలమైన పార్కింగ్ అయితే అవైలబుల్లో ఉందన్నమాట. ఫ్రెండ్స్, నేను ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మీరు కనుక మన ఛానల్ వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలానే ఈ టెంపుల్లో ఇంకా ఏ మూవీ షూటింగ్స్ తీశారో మీకు కనుక తెలిసినట్టయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.